భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనకి టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నివాళులర్పించారు. ఆనంద్ బాగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలను బలపరిచిన వారు చూపిన దారిలోనే దేశం ముందుకు సాగుతోందని తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్యంలో వారి ఆలోచనలు మనకు శాశ్వత మార్గదర్శనమని కొనియాడారు రామచంద్రరావు. జనతా పార్టీ తరఫు నుంచి భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా తరఫు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఈ శ్రద్ధాంజలి కార్యక్రమంలో నేను పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జీవన చరిత్ర మన ఒక భావి తరానికి కూడా తెలవాలనేటువంటి అవసరం కూడా ఉంది. వారు ఒక రాజ్యాంగ రచయితనే కాకుండా ఒక న్యాయవాదిగా, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ప్రొఫెసర్గా విదేశాల్లో ఆ రోజుల్లో చదువుకొని ఈ దేశానికి దిశా నిర్దేశం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి. కాబట్టి వారి యొక్క వర్ధంతి నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి, మన కార్యకర్తల తరఫు నుంచి వారికి శ్రద్ధాంజలి అర్పిస్తూ, నివాళులు అర్పిస్తూ, వారు చూపెట్టే దారిలో అందరం కూడా నడవాలి. భారత రాజ్యాంగాన్ని మనం గౌరవించాలి. కాబట్టి అనేక సార్లు రాజ్యాంగం మీద గత అనేక ప్రభుత్వాలు కూడా దాడులు చేసినాయి. కానీ నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత బాబాసాహెబ్ గారికి నిజంగా వారికి గుర్తింపు వచ్చింది. పంచ తీర్థ అనేటటువంటి యొక్క పేరుతో వారు పుట్టిన దగ్గర నుంచి ఆఖరి శ్వాస విడిచిన ఆ స్థానాలన్నీ కూడా ప్రభుత్వమే దాన్ని ఒక డెవలప్ చేసి అది తీర్థస్థానాల కింద రచించినటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మహూలో పుట్టింది, లండన్లో చదివింది, నాగ్పూర్లో వారు ఉన్నది, బాంబేలో వారు చదువుకుని అన్నీ కూడా ఆ స్థానాలన్నీ కూడా ఈరోజు పంచ తీర్థ కింద డిక్లేర్ చేసి భారత ప్రభుత్వం చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ